హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ సాంగ్ నిన్న రిలీజ్ అయింది, చిక్కిరి చిక్కిరి సాంగ్. ఇది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ రీల్స్ అనమాట. చాలామంది దీంతో రీల్స్ చేస్తున్నారు. సో ఈ సిగ్నేచర్ స్టెప్ అయితే చాలా ఫేమస్ అయిందని చెప్పచ్చు. సో ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే మనకు ఆల్రెడీ తెలిసింది ఏ రకంగా ఆయన కేర్ తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేసి సాంగ్ని అయితే కంపోజ్ చేస్తారని చాలామందికి తెలిసింది. సో అదే రకంగా ఈ సాంగ్ కూడా బాగానే వచ్చిందని చెప్పచ్చు. ముందే బుచ్చి సనాబాబు గారు ముందే హింట్ ఇచ్చినారనమాట, మనకు గుర్తొచ్చింది. ఆయన చాలా నెలల కింద చెప్పారు. సో ఏఆర్ రెహమాన్ గారితో 2 పాటలు కంపోజ్ చేసిన చాలా బాగానే వచ్చినాయని చెప్పచ్చు. దాంట్లో ఇది ఫస్ట్ సాంగ్ అనమాట. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ అది ఒక్కొక్కటే రిలీజ్ చేయొచ్చు. సో మొత్తానికైతే సాంగ్ అయితే చాలా సూపర్ అని చెప్పచ్చు. ఆల్రెడీ నిన్న చాలా బిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ సాంగ్ తెలుగు కాక మళ్ళీ 5 లాంగ్వేజెస్లో తెలుగులో పాడిన వారు మోహిత్ చౌన్, తెలుగు మరి హిందీలో మోహిత్ చౌన్ గారే పాడినారు. సో ఇంకా లిరిక్స్ వచ్చేసి బాలాజీ అనమాట. హిందీలో కూడా చాలానే అద్భుతంగా వచ్చింది. మరి కన్నడలో వచ్చేసి సంజీత్ హెగ్డే పాడినారనమాట. సో ఇంకా అక్కడ వరదరాజ్ చిక్కబళ్ళాపూర్ అనే ఆయన లిరిస్ట్ అనమాట. ఇంకా తమిళ్లో వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారి కొడుకు ఏఆర్ అమీన్ గారే ఈ పాటని పాడినారు. సో ఇంకా మలయాళంలో బెన్నీ దయాల్. మొత్తానికి సాంగ్ అయితే చాలా సూపర్. ప్రమోషన్ ముందుగానే ఇచ్చినారనమాట. ముందుగానే మనకు బుచ్చి సనాబాబు గారు ఇంటి ఇచ్చినారు. సో ఏ రకంగా ఉంటుందని ఆయన ఏఆర్ రెహమాన్ గారితో ప్రమోషన్ చేసినారనమాట. ఏఆర్ రెహమాన్ గారు కూడా సో తెలుగు భలే మాట్లాడినారు. సో మొత్తానికైతే సాంగ్ చాలా సూపర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.